అందరికి గుర్తొచ్చేది ఏంది, అగ్గు ఉంటాయి, అన్ని అన్ని చీప్ అండ్ బెస్ట్ అంటారు కదా. ఇగో గట్లనే ఈ బాధ మొత్తం షాపింగ్ అయితే అసలు ఏమన్నా ఉన్నాయో చూడండి. అగో దొరకంది అంటూ ఉండదు, అన్ని రకాల షాపులు అయితే గీడనే ఉంటాయి. ఇలా గిదే కాదు, అక్కడ సైడ్ పోతే మాత్రం మొత్తం పుస్తకాలే. ఇక అగ్వకి ఏమైనా పుస్తకాలు కావాలంటే గీ బాధకు వచ్చి కొనుక్కోవచ్చు. గదే కాదు, అన్ని రకాలు ఈడ అయితే తక్కువకి దొరుకుతాయి. ఇంకోటి చెప్పడం మర్చిన ఏంటంటే, కోటి అనేది ఇప్పుడు షాపింగ్ ల కంట ప్రీ వెడ్డింగ్ నడుస్తుంది కదా, ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా గీడనే చేసుకుంటారంట. గదైతే అసలు ఇప్పుడు మారి మోగుతున్నా చెప్పొచ్చు. ఏడా చూడు ఆ ప్రీ వెడ్డింగ్ లే కనిపిస్తున్నాయి. అవి కూడా షాపింగ్ చేసుకుంటా అమ్మాయి నడుస్తుంటది, ఇక అబ్బాయి అయితే అట్లా వాక్ ఇస్తుంటాడు అనమాట. ఇప్పుడు అది ట్రెండింగ్ కదా. ఇంకా మొత్తానికి చెప్పాలంటే కోటి అంటే చీప్ అండ్ బెస్ట్ అనే చెప్పొచ్చు. అసలు అందరూ చాలా దూరంకి వెళ్ళి ఈడికి వచ్చి కోటిలో అన్ని అగ్వ కొనుక్కొని పోతారంట. ఇక చీప్ అండ్ బెస్ట్ కాబట్టి ఈడ అన్ని కొనుక్కొని పోతారు. గదే కాదు, అసలు అటు పోతే ఇక మొత్తం షాపింగ్, అసలు దొరకందంటూ ఏముండదు. అన్ని రకాల షాపులు అయితే ఉంటాయి, చీప్ అండ్ బెస్టే కదా. సో మీరు కూడా కావాలంటే కోటికి వచ్చేసేయండి. నేనైతే ఇప్పుడు అన్ని మీకు కూడా చూపిస్తా. ఇక్కడ పోతే బుక్కుల షాపులు ఉంటాయి, అన్ని అగ్వకే దొరుకుతాయి. సరే మొదలైతే మనం బుక్ స్టాల్స్కి వెళ్ళేసి అసలు బుక్స్ ఏం ధరలు ఉన్నాయి, ఏమేం బుక్కులు ఉంటాయి, ఎక్కడి నుంచి జనాలు వచ్చి కొంటారు, గవన్నీ అరుచుకుందాం. చలో ముందుగా నేనైతే ఇక ఫ్యూచర్ బుక్ పాయింట్ ఉంది, ఈడికి వచ్చిన ఇదైతే చాలా పెద్ద షాప్ అంట. ఇక కోటిలా ఏం లేదు, కోటి సిగ్నల్ కాంచి లెఫ్ట్ వస్తే సీదా ఈడ పండ్ల ఇక అమ్ముతున్నారు. దానికెళ్ళి వస్తే మాత్రం మన బుక్ స్టాల్ అయితే మంచిగా కనిపిస్తుంది. ఇక్కడ ధర తక్కువ ఉంటాయంట. ముందుగా లాసుకుందాం పాండి. ఫ్యూచర్ బుక్ పాయింట్ అయితే నేను వచ్చినులా. ఇగో గీడ చూస్తుంటే అన్ని పెద్ద నుంచి చిన్న బుక్కుల వరకు అన్ని కనిపిస్తున్నాయి. పెద్ద తరగతి నుంచి చిన్న తరగతి దాకా బుక్కులు ఉన్నాయి. అసలు ఈ బుక్కులు ఏడుకెళ్ళి వస్తాయి, అగ్వ బుక్కులు అంటారు. మరి గా సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. మీ పేరేంది? నా పేరు శంకర్ మేడం. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది మీ షాప్ ఈడ? 20 years నుంచి ఉంది మేడం. అవు ఈ కోటిలు అంటే అన్ని బుక్ షాపులు ఉంటాయి కదా అన్న, మరి గా బుక్ షాప్లకి మీ షాప్ కి తేడా ఏంది? తేడా ఏం లేదు, మా దగ్గర అన్ని తరగతుల బుక్స్ చిన్న నుంచి పెద్ద వరకు అన్ని బుక్స్ దొరుకుతాయి మేడం. లేకున్నా కూడా మనం అరేంజ్ చేసి అన్ని మన గోదాములు ఉన్నాయి, అన్ని బుక్స్ ఉంటాయి మేడం మన దగ్గర. ఒకసారి చూపిస్తావా అన్న, మీ దగ్గర ఏమేం బ్రాండ్లు ఉంటాయి, కాస్ట్ ఎంత ఉంటది, అవన్నీ చూపి. ఇక మేడం ఇది బయాలజీ అని ఉంటుంది, ఎన్సీఆర్టీ మేడం. ఇది సిబిఎస్ఈ సిలబస్, 11th క్లాస్ ఎన్సీఆర్టీ. ఆల్మోస్ట్ డిస్కౌంట్ వస్తుంది మేడం, చాలా ఎక్కువ. మళ్ళీ రిటర్న్ కూడా కొత్త కూడా ఉంటాయి, పాత కూడా ఉంటాయి. ఈ బుక్ ఎంత అన్న ఇప్పుడు మరి? ఈ 230 ఉంది మేడం, మనకి ఇది 180కి వస్తుంది మేడం. అంటే ఇది న్యూ మేడం. ఇంకేమేం రకాలు ఉన్నాయన్న? అన్ని రకాల బుక్లు దొరుకుతాయా? అన్ని మేడం. స్కూల్ బుక్స్ కూడా ఉంటాయి మా దగ్గర, స్కూల్ బుక్స్ కూడా ఉంటాయి, అన్ని దొరుకుతాయి మేడం. ఆల్ మెడికల్ బుక్స్ కూడా ఉంటాయి మా దగ్గర. ఎంబీఏ ఎంసీఏ జావా ఉంటాయి మేడం. జావా హెడ్ ఫస్ట్ జావా అని, అంటే విజేత కూడా విజేత ఉంటాయి. విజేత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి మేడం. ఇంకా ఆర్ఎస్ అగర్వాల్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ ఉంటాయి, రీజనింగ్ ఉంటాయి, అన్ని ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంటాయి మేడం. ఇప్పుడు డైట్ సెట్, ఐ సెట్, ఇంకా ఎంసెట్, నీటు, అన్ని రకాల బుక్స్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ దొరుకుతాయి మేడం. మాక్సిమం డిస్కౌంట్ వస్తాయి, కొత్త కూడా ఉంటాయి, పాత కూడా ఉంటాయి. అమ్ముతాం కూడా, రిటర్న్ కూడా తీసుకుంటాం మేడం. రెంటల్ బేసిస్ మీద ఉంటుంది. అవన్నీ ఈ బుక్స్ అన్ని ఏడుకెళ్ళి వస్తాయి మీకు? మేము మేడం ఇప్పుడు మా గోదాం ఉంటుంది కదా మేడం, ఆడికెళ్ళి మనం పర్చేజ్ చేసుకుని తీసుకొని వస్తాం మేడం. అదే ఏడుంది మీ గోదాం? మీ బుక్స్ లోపల ఉంది మేడం, లోపల బుక్ షాప్. ఈ గోదాం కాదన్న, ఈ బుక్స్ ఈడికి రావాలంటే ఏదో స్టేట్ ల నుంచి వస్తాయి కదా, అట్లా ఏమైనా డిస్ట్రిబ్యూటర్ ఉంటుంది మేడం. పబ్లికేషన్ ఉంటుంది, విజేత పబ్లికేషన్ నుంచి మనం తెచ్చుకుంటాం. విజిఎస్ ఉంటుంది, విక్రమ్ ఉంటాయి, ఆడికే మనం తెచ్చుకుంటాం మేడం. డిస్ట్రిబ్యూట్ చేస్తారు వాళ్ళు. డిస్కౌంట్ ఇంత మనకు వస్తా, ఆ డిస్కౌంట్ తీసుకొని వస్తాం, అట్లా తీసుకొని వచ్చి అమ్ముతాం. రోజుకి మీ బుక్ స్టాల్ ఎంత మంది వస్తుంటారు అన్న? మేడం మినిమం లేదంటే ఒక 300-400 మంది అయితే ఉంటుంది. 300-400 మంది వస్తారు అంటున్నా, అంటే పెద్ద షాపే అన్న. ఇంకేం వెరైటీస్ ఉన్నాయి మీ కాడ? ఇప్పుడు వెరైటీస్ మెడికల్ బుక్స్ కూడా ఉంటాయి మేడం. మెడికల్ ఆల్ ఎంబీఏ, ఇది ఎంబీబీఎస్, డెంటల్, నర్సింగ్, బిఎస్సి నర్సింగ్, జిఎన్ఎం, పారామెడికల్, అన్ని బుక్స్ ఉంటాయి. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ బుక్స్ ఉంటాయి కదన్న, మరి అవి ఎంత కాస్ట్ ఉంటాయి? సెకండ్ హ్యాండ్ మేడం మినిమం 50%, 60% లెక్క ఇచ్చేస్తాం. 100 రూపాయలు బుక్ ఉందనుకోండి,
40 కూడా ఇస్తాము, 50 రూపాయలు కూడా ఇస్తాం అట్లా. ఈ బుక్స్ అన్నిటికి ఎంత అవుతుంది అన్న మొత్తం ఈ షాప్ ఎంత ఖర్చు అవుతుంది ఇది? ఇది మినిమం మేడం ఒక 30-40 లక్షల రూపాయలు వాల్యూ. ఇదంతా మొత్తం 30-40 వేల లక్షలు, లక్షలు 30-40 లక్షలు అంటుల్లా ఇంత పెద్ద షాప్ ని మెయింటైన్ చేస్తారు అన్న. అవును. గిరాకులు ఎట్లున్నాయి మరి? గిరాక్ అయితే ఇప్పుడు అన్ సీజన్ కదా మేడం, ఇప్పుడు ఎగ్జామ్ నడుస్తున్నాయి, కొంచెం డిమ్ ఉంది, కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంది ఇక్కడ అట్లా. అంటే పక్క షాప్ లకి మీ కాంపిటీషన్ ఎక్కువ ఉందా? ఎక్కువ ఉంటుంది మేడం, ఇక్కడ కాంపిటీషన్ అయితే ఎక్కువ ఉంది ఇక్కడ అట్లా. ఈ ధరలు మరి మీరు ఎట్లా నిర్ణయిస్తారు? ఈ బుక్ మీద ఉన్న రేట్ ఇస్తారా లేకపోతే ఇంకేమైనా డిస్కౌంట్ ఇట్లుంటాయా? డిస్కౌంట్ కూడా ఉంటుంది మేడం. ఇప్పుడు మనం కొనుక్కుంటాం కదా మేడం, మీ దగ్గర ఉందనుకోండి మేము రిటర్న్ కూడా తీసుకుంటాం, మళ్ళీ అమ్ముతాం కూడా, దానిపంటే ఒక 10-20 రూపాయలు అటు ఇటు పెట్టుకుని మనం అమ్ముకుంటాం అట్లా ఉంటుంది. డిస్కౌంట్లు ఇగో ఈ షాప్ లో అయితే డిస్కౌంట్లు అయితే మస్తుగా ఉంటాయి అంటుల్లా. అగ్వక్ అయితే బుక్కులు వస్తాయి, ఇంకా ఏమేం బుక్కులు దొరుకుతాయి అన్న? ఎంసెట్ ఇప్పుడు రన్నింగ్ అయితే ఎంసెట్ ఉన్నాయి మేడం, నీట్ ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు ఐసెట్, డైట్ సెట్, ఇట్లా స్కూల్ బుక్స్ ఉంటాయి కదన్నా, స్కూల్ బుక్స్ కూడా దొరుకుతాయి. 6 నుంచి 10th స్కూల్, సిబిఎస్ఈ, మళ్ళీ ఐసిఎస్సి, అన్ని క్లాస్ బుక్స్ అయితే దొరుకుతాయి. ఎన్సీఆర్ అంటే ఆల్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ అయితే గిడ దొరుకుతాయి అంటుల్లా అగ్వకి. మళ్ళీ అది కూడా అంతేనా అన్న? అంతే మేడం. ఎన్ని సంవత్సరాలు అన్నారు ఇది? 20 years మేడం, 20 years నుంచి ఉంది షాప్ ఇది. 20 years నుంచి ఉందంట, అంటే పెద్ద షాప్ ఊళ్ళో. నమస్తే అన్న. చెప్పండి మేడం. మీ పేరేంటి? శివకుమార్ అండి. ఏం నుంచి వచ్చినావు? వాళ్ళ దగ్గర నుంచి వచ్చాయండి. బాలనగర్ నుంచి వచ్చినావు. అవు ఏం బుక్లు కొనికి వచ్చినావు అన్న? ఇండియన్ హిస్టరీ, ఇండియన్ ఎకానమీ బుక్స్ కొనడానికి వచ్చాను. ఏం చదువుతుంటావు? ఏపీ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారు కాదు, గా ఎగ్జామ్ లోకి బుక్లకి ఈడికే వచ్చినంట. ఈడ అగ్వ దొరుకుతాయా అన్న? తక్కువలోనే దొరుకుతాయి మేడం. అంటే బయట తిరిగినావా? బయట బుక్ షాపులు అవన్నీ చూసి ఇక్కడికి వచ్చినావా? బయట తిరిగండి, అక్కడికన్నా ఇక్కడ తక్కువ రేట్లు ఉంటాయని ఇక్కడికి వచ్చాయండి. చూసిరు కదుల్లా, ఇగో బాలనగర్ నుంచి గీడికి వచ్చి ఇగో బుక్లు అయితే బాగానే కొట్టుకోబోతున్నాడు. ఏమేమి కొన్నావన్నా? ఇండియన్ హిస్టరీ, ఇండియన్ ఎకానమీ కొనండి. ఇండియన్ హిస్టరీ, ఇండియన్ ఎకానమీ ఇగో 2 బుక్లు అయితే కొన్నాడు. కానిస్టేబుల్ కి ప్రిపేర్ అవుతాడంట అన్న. ఇగో గుర్తు పెట్టుకురే, అన్నని కానిస్టేబుల్ అవుతాడంట. థ్యాంక్ యూ అండి. నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు నీ పేరు? నా పేరు పవన్ కుమార్. ఓకే అన్న, ఎన్నేళ్ల సంది చేస్తున్నావు ఈ బేరం? ఇది ఒక 25 years నుంచి చేస్తున్నాం. 25 years నుంచి, అంటే సిల్వర్ జూబ్లీ అయిపోయింది. కేక్ కటింగ్ చేయాలంట. సరే, వచ్చినప్పుడు మళ్ళీ కేక్ పట్టుకొని వస్తానా. అన్న ఎన్ని రకాల బుక్లు ఉంటాయి, అసలు ఏం బ్రాండ్లు ఎక్కువ పోతుంటాయి, అసలు కాస్ట్ ఎక్కువ ఏ బుక్ ఉంటుంది? మెడికల్ బుక్స్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది, ఇవి రేట్లు ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఇవన్నీ ఇంటర్నేషనల్ ఎడిషన్ కాబట్టి. ఇది హ్యారిసన్ మెడిసిన్ ఏదైతే ఉంది కదా, ఇది టోటల్ అమౌంట్ వచ్చేసి 18,000 అన్న. ఒక్క బుక్ కా లేకపోతే అంత కలిసి 18,000? 3 booksకి 18,000 వాల్యూ. ఇది అంటే కొత్త బుక్కి 35% డిస్కౌంట్ వస్తుంది, పాత బుక్కి మేము 50 to 60% డిస్కౌంట్ ఇస్తాం పిల్లలకి, చాలా తక్కువ రేట్లో ఇస్తాం. మెడికల్ చదివేటోళ్ళు ఉంటే ఇగో ఈ బుక్కులు చూసుకోరుల్లో. ఇదేంది హరిసన్ అంట. ఏంది సంవత్సరం, ఈ 3 కలిపి సంవత్సరానికి అనమాట 18,000. 3 years కోర్స్. అగ్వా ఇగో డిస్కౌంట్ అయితే బాగానే ఇస్తున్నంట అన్న. అట్లనే ఈ జేఈ మెయిన్ నీట్ బుక్స్ కూడా ఉంటాయి, ఎంసెట్ బుక్స్ ప్రిపరేషన్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ బుక్స్, స్కూల్వి గవర్నమెంట్ బుక్స్ అన్నీ ఇక్కడ కోటి మార్కెట్లో చాలా చీప్ రేట్లో దొరుకుతాయి, చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి. కాబట్టి స్టూడెంట్స్, పేరెంట్స్ అందరు వచ్చేసి ఇక్కడనే తీసుకుంటారు బుక్స్. మాది షాప్ పేరు వచ్చేసి ఇండియా బుక్ హౌస్. గుర్తుపెట్టుకోరి, ఇండియా బుక్ హౌస్ అంట. కోటిలో ఎడమబాద్ వస్తే పార్కింగ్ లైన్, ఆంధ్ర బ్యాంక్ పార్కింగ్ లైన్. షాప్ నేమ్ వచ్చేసి ఇండియా బుక్ హౌస్. ది ఆంధ్ర బ్యాంక్ పార్కింగ్ లైన్ లో ఉంటుంది షాప్. ఇంకా రోడ్డు పైన ఫ్యూచర్ బుక్ పాయింట్ అని ఉంది, ఆంధ్ర బ్యాంక్ కి పక్కనే. అన్న మొత్తానికి ఎవరు వస్తారు ఎక్కువ? ఊర్లలో చదువుకునే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉంటారు కదా, గాల్లో వస్తారా లేకపోతే ఇంకా ఈడీడ చదివేటోళ్ళు వస్తారా? అందరు వస్తారమ్మా. ఇక్కడ కాంపిటేటివ్ లోకల్ నుంచి ఎక్కువ వస్తారు. కాంపిటీషన్ బుక్స్ అంటే ఎట్లా అంటే మనకు తెలంగాణ ఏమైనా పోస్టులు పడ్డాయి అనుకోండి, ఆ పోస్టులకు సంబంధించిన బుక్స్ తీసుకోవడానికి ఇక్కడికి వస్తారు. ఇక్కడ వచ్చడానికి రావడానికి ఒకటే రీజన్, చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి కంపేరింగ్ టు ఆన్లైన్. ఇప్పుడు అందరు ఆన్లైన్ అని పోతురు కదా, అది ఆన్లైన్లో ఏముంటుంది అంటే మొత్తం పైరసీ బుక్స్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళు పేరుతో అమెజాన్, ఫ్లిప్కార్ట్ అని పెడతారు కానీ మొత్తం పైరసీ బుక్స్ ఉంటాయి. ఏంటంటే మనం బుక్ చూసుకోవచ్చు, పేరు అవన్నీ చూసుకొని మంచిగా బార్గెన్ చేసుకొని నిమ్మలంగా కొనుక్కోవచ్చు. పక్కన గూగుల్ చాట్ అన్ననే చెప్తుండు బార్గెన్ అంటే చేసుకోవచ్చు అంట. జల్దీ వచ్చేరి మళ్ళీ గూగుల్ చాట్ పోయి
టిఫిన్ కూడా చేసుకుంటాం. నిమ్మలంగా గోకుల్ చాటుకు పోయి అగో పానీపూరియో లేకపోతే ఆ పావు బజ్జీలో తినుకుంటూ మంచిగా కోటికి వస్తే ఒకటమ్మా, బుక్స్ పర్చేజ్ అయిపోతాయి తక్కువ ధరలా, మీకు షాపింగ్ అయిపోతుంది పక్కన సుల్తాన్ బజార్ లో, షాపింగ్ మళ్ళీ గోకుల్ చాట్ లో మిర్చి ఫేమస్, చాట్ ఫేమస్, ఇవన్నీ అయిపోతాయి పిల్లలకి అందరికి. అన్న ఏమేం బ్రాండ్లు ఉంటాయి అసలు మీ బుక్లలో ఇట్లా విజేత అని ఏం బ్రాండ్ ఎక్కువ పోతుంది? ఇప్పుడు కాంపిటీషన్ లెవెల్ వచ్చే వరకు విజేత సిరీస్ మన తెలంగాణ బుక్స్ అందరూ అన్ని విజేతనే విజేత అడుగుతారా? విజేతనే ఎక్కువ అడుగుతారు. మళ్ళీ జేఈ మెయిన్ నీట్ బుక్స్ వచ్చే వరకు ఎంసెట్ బుక్, దిశ బుక్స్ ఎక్కువ అడుగుతారు, దిశ పబ్లికేషన్ అని. ఇక మెడికల్ ఏంటంటే ఆథర్ వైజ్ ఉంటాయి బుక్స్, వాళ్ళకి మెటీరియల్ అని ఏమి ఉండదు, స్టాండర్డ్ బుక్సే వాళ్ళు చదవాలి. ఎందుకంటే వాళ్ళు ఫ్యూచర్ డాక్టర్స్ కదా, వాళ్ళు ఈ మెటీరియల్ చదివితేనే వాళ్ళకి ఏ జబ్బుకి ఏ టాబ్లెట్ రాయాలనో వాళ్ళకి గుర్తుంటుంది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇంట్లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు ధరలు ఎట్లుంటాయి మరి పక్క షాప్లకి మీ షాప్లకి? ఇప్పుడు ఏ చోటైనా కానీ ఒక 5-10 రూపీస్ వేరియేషన్ ఉంటుంది. ఎందుకంటే మాకు లైట్ ఖర్చు, ఫ్యాన్ ఖర్చు, పిల్లల ఖర్చులు తీయాలంటే దాని తగ్గట్టు కొంచెం మేము కూడా ఒక 5-10 రూపీస్ మార్జిన్ పెట్టుకొని బుక్స్ ఇస్తాము. అది కంపల్సరీ, ఏ షాప్ అయినా కానీ కంపల్సరీ. ఎందుకంటే మేము రెంట్లు కట్టుకోవాలి, పిల్లలకు జీతాలు ఇవ్వాలి, మళ్ళీ మావి కూడా వెళ్ళాలంటే అది చేయాలన్నమాట. ఇంకా తక్కువ బుక్కులు ఏమైనా ఉన్నాయా అన్న? తక్కువ బుక్కులు అన్ని దొరుకుతాయి, స్టోరీ బుక్స్ కూడా ఉంటాయి పిల్లలకి. అవి 40 రూపీస్, 30 రూపీస్ అని సండే రోజు ప్లాట్ఫామ్ మీద పెట్టి అమ్ముతారు. ఈచ్ 10 రూపీస్ అని, 20 రూపీస్ అని, 50 రూపీస్ బుక్స్ కూడా ఉంటాయి. మీకు కోటికి వస్తే ఏంటంటే మీకు 20 రూపాయల బుక్ కూడా దొరుకుతుంది, 18,000 బుక్ కూడా దొరుకుతుంది. అంటే ప్రతి ఒక్క బుక్ అయితే ఇక్కడ దొరుకుతుంది. స్టోరీ బుక్స్, కాంపిటేటివ్ బుక్స్, చదువుకునే ఎగ్జామ్స్ అన్ని బుక్స్ ఇక్కడ దొరుకుతాయి. అన్ని దొరుకుతాయి. కేజీ టు పీజీ ఆల్ బుక్స్ ఆర్ అవైలబుల్. కేజీ టు పీజీ అంటే చిన్న నుంచి పెద్ద వరకు అన్ని బుక్కులు ఇక్కడ దొరుకుతాయి అంట. సరే అన్న, గుర్తు పెట్టుకొని వస్తాం మళ్ళీ. రైట్, థ్యాంక్ యూ చెల్లెమ్మ. ఇక ఆ బాధ మొత్తం పుస్తకాలు ఉన్నాయి కదా, ఇక ఇక్కడ చూస్తే మాత్రం కలర్లకి అగో బట్టలు అవన్నీ ఆర్నమెంట్స్ అన్ని ఉన్నాయి. ఇక అవన్నీ ఎంత కాస్ట్ అసలు? ఈ సరుకు ఏడుకెళ్ళి వస్తుంది, అవన్నీ అరుచుకుందాం పాండి. నమస్తే అన్న, ఇక మొత్తం బ్యాగ్లే కనిపిస్తున్నాయి. బ్యాగ్ల షాప్ ఉన్నట్టుంది. అవును, ఆ బ్యాగ్ లో ధరలు ఎట్లున్నాయి ఏంది? ధరలమ్మ కరెక్టే ఉన్నది, ధరలు ఉన్నది, కస్టమర్ లేదు. ఇప్పుడు వ్యాపారం పడిపోయింది, కొంచెం తక్కువనే ఉంది. కస్టమర్ ఎలా వస్తాడని ఎలా అమ్ముతాం, ఏం చేస్తాం అని అంటే కాదు రకరకాలు ఉంటాయి. గవర్నమెంట్ కి ఏం సంబంధం? కాంగ్రెస్ దీనికి ఇదేం సంబంధం? అప్పుడు కూడా ఏమన్నా కేసీఆర్ వచ్చామిండా నీ షాప్ లో? లేదమ్మా, అప్పుడు వ్యాపారం బాగానే ఉంది. ఇప్పుడు బస్సులో ఫ్రీ చేసింది కదా ఆడవాళ్ళకి, కాబట్టి ఆడవాళ్ళు వస్తారు. మా లేడీస్ వ్యాపారం ఉంది కదా, మా లేడీస్ బ్యాగ్ అమ్ముతున్నాం కాబట్టి. కాదన్న, బ్యాగులు ఎప్పటికైనా అవసరమే కదా. అగ్వా రేట్ అడుగుతారమ్మా, అందరు వచ్చి అగ్వా అడుగుతారు. కిరాయి ఖర్చు పెట్టి వస్తాడు ఇక్కడ, వాళ్ళు కరెక్ట్ చెప్తారు అట్లా రేటు. కానీ బ్యాగులు ఎప్పటికైనా అవసరం. ఇప్పుడు స్కూల్కి పోయేటోళ్ళకి కానీ, కాలేజ్ పోయేటోళ్ళకి కానీ, నాసంటి హ్యాండ్ బ్యాగులు ఆఫీస్లో పోయేటోళ్ళకి కూడా అవసరం కదన్న. ఎప్పటికైనా వస్తారు జనాలు, ఎందుకు రారు? కాంగ్రెస్ ఉంటే ఇప్పుడు పబ్లిక్ లేదు కదా జనాలు. ఇప్పుడు రోడ్లో చూడండి లేదు, లేకపోతే కోటిలో ఫుల్ పబ్లిక్ ఉంటుంది. ఇప్పుడు రంజాన్ వాళ్ళు ముస్లిం పండుగ రంజాన్ నడుస్తుంది కదా, ఇప్పుడు రంజాన్లో కూడా పబ్లిక్ లేదు. ఇక్కడ ఏం చేస్తాం అంటే గవర్నమెంట్ ఏం ఉండదన్న. అప్పుడు కేసీఆర్ అప్పుడు అయినా నువ్వు ఈడ కూర్చొని అమ్మినావు, ఇప్పుడు కాంగ్రెస్ అయినా నువ్వు ఇప్పుడు ఈడ కూర్చొని అమ్ముతున్నావు. గవర్నమెంట్ కాదు, మొత్తం దేశంలో మొత్తం అది వ్యాపారం లేదు. ఇప్పుడు సల్లా ఉన్నది అదే. అంటే జనాలు వస్తలేరు, కొంటలేరు అనమాట. खरीद नहीं रहे सब. మరి ఏడుకెళ్ళి కొంటున్నట్టు ఈ జనాలు एम చేస్తాం, क्या करते हैं कुछ भी नहीं, ऐसी है जो भी है क्या कर सकते. सबके साथ चलना है, जीना है, रहना है, और क्या है. अब आर्थिक मंदी तो चली रही है. మరి ఎప్పుడు ఉంటుంది ధర? ఎప్పుడు ఉంటుంది? ఇప్పుడు వస్తుంది సీజన్ వస్తే కదా, కొంచెం వస్తుంది వ్యాపారం అవుతుంది. అందరికి స్కూల్ ఓపెన్ అవుతుంది కదా. ఇప్పుడు 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 ఎగ్జామ్ నడుస్తుంది కదా పిల్లలది, కాబట్టి ఇంకా ఎగ్జామ్ కోసం ఇంకా కొంచెం చల్లగా ఉన్నాయి. నీ షాప్ లో తక్కువ ధర నుంచి ఉంటాయి బ్యాగులు? ఎంత ఉంటాయి? అన్ని ధరలు ఉంటాయి, రకరకాలు ఉంటాయి. ఎట్లా పైసలు ఎట్లా ఖర్చు పెడితే, ఎట్లా డబ్బులు పెడితే ఎట్లా సరుకు వస్తాయి అట్లా. తక్కువ ఇప్పుడు ఒక హ్యాండ్ బ్యాగ్ ఉందన్న, ఒక 100-150 నుంచి 200 నుంచి స్టార్ట్ ఉన్నది. ఇగో ఈ అన్న షాప్ లో అట 200 నుంచి హ్యాండ్ బ్యాగులు ఉన్నాయట. మరి ఎవరన్నా కావాలనుకుంటే ఇగో వచ్చి కొనుక్కోరు, అంతేనా అన్న? ఓకే మేడం. ఇక ఇప్పుడైతే నేను చెప్పుల షాప్ కి వచ్చిన. ఇగో ఇక్కడ చూస్తుంటే అయితే షూస్ కనిపిస్తున్నాయి, కలర్ చెప్పులు కనిపిస్తున్నాయి. అందరికి, మొగోళ్ళకి, ఆడోళ్ళకి, చిన్నోళ్ళకి, పెద్దోళ్ళకి అందరికి ఇలానే దొరుకుతాయంట. మరి ఇక ఈ అన్నను అడుగుదాం. షాప్ ఓనర్ అన్నను? ధనరాజ్ యాదవ్. ఏం పేరు మీ షాప్ పేరు? తిరుపతి ఫుట్వేర్. ఎన్ని ఏళ్ళ సంది ఉందన్న మీ కోటిలో ఈ షాపు? 25 years ఉన్నదమ్మా.
25 years నుంచి ఉందంట. మరి ఎట్లుంటాయి ధరలు చెప్పులు? 100 రూపాయలు స్టార్ట్ ఉంది, 500 స్టార్టింగ్, 100 రూపాయలు స్టార్ట్, 150, 250, 300, 400, 500 లాస్ట్. ఇక ఈ షాప్ లా 100 నుంచి స్టార్ట్ అవుతాయి అంటుల్లో. 7 వరకు ఎండ్ అవుతుంది. 500 దాకా, 200 నుంచి 500 దాకా కూడా ఉంటాయి అంటుల్లో. అంటే లేడీస్ వి అవన్నీ మొత్తం స్టార్టింగ్ అవన్నీ అంతేనా? అంతే అంది మొత్తం, చిన్న పాప పెద్దలకి, అమ్మాయికి అబ్బాయికి మొత్తం. మరి మీ మాలంతా ఏడుకెళ్ళి వస్తుంది అన్న? బొంబాయిలో ఇగో ఇవన్నీ అంటే బొంబాయికి వెళ్ళి వస్తాయట. ఎట్లా వస్తాయి? ఇట్లా లోడ్ వేస్తారు ట్రాన్స్పోర్ట్ లో వస్తుంది మొత్తం. అంటే వారానికి ఎప్పుడు వచ్చి ఇట్లా వేస్తుంటారు? 1 మంత్, మైనా మంత్లీ. అంటే ఈ సరుకు అంతా మంత్ కోసారి ఖాళీ అవుతుంది అనమాట. మంత్కి ఒక కొత్త సేల్ వస్తుంది అనమాట. కొత్త అసలు అవి సీజన్ ఉంది కదా, 2 సార్లు 3 సార్లు వచ్చేస్తా. రోజుకి ఎంత అమ్ముతావు అన్న? నడుస్తాం అంటే మంచిగా నడుస్తాం. అంటే దందా మంచిగా అవుతుంది అంటాడు కానీ చెప్తలేడు ధరలు మాత్రం. ఎంత మా పెద్దనకి నాకు మొత్తం తెలీదు. ధరలు ఎక్కువనే ఉంటాయి కాబట్టి బాగానే వస్తుంది పైసా. బాగానే మంచిగా నడుస్తా. దుకాణం ఇట్లా ఎంత మంది ఉంటారు నీ కాడ? 7. ఇగో 7 మంది ఉంటారు. అంటే పెద్ద షాపే అన్నది అంతేనా అన్న? ఇంకా ఏమేం రకాలు ఉన్నాయి చెప్పులు? చాలా చూడండి, చెప్పులు రకాలు చూద్దాం పాడి. రండి చూడండి. 200, 250, 200, 250, 150. పెద్దలకి 350. ఇది బయట తీసుకుంటే 500 ఉంటాం మేడం, మా దగ్గర 350. ఇది బయట అడిగితే 500. ఇది పెద్ద సైజ్. ఇది మా షాప్ లో వస్తుంది కదా 350. ఇగో ఈ అంటే బయట 500, 600 నడుస్తాయంట. ఇగో గిల షాప్ లో 300 కూడా ఉంటాయంట. 300 నుంచి 400 వరకు ఉంటాయి అన్న ఈ షాప్ లోనే ఇవి ఈ చెప్పులు. ఇప్పుడైతే ఇగో ఆర్నమెంట్స్ షాప్ కి వచ్చిన. ఇక్కడ ఆర్నమెంట్స్ చూస్తుంటే అన్ని కొనబుద్ధి అవుతుంది. అగ్గు అంటారు కదా ముందే, అగో చూస్తుంటే అన్ని కలర్లు, కమ్మలు తీరొక్కటి ఉన్నాయి ఉల్లా. నమస్తే అన్న, నీ పేరు? మహేందర్ మేడం. ఓకే అన్న, ఎన్నేళ్ళ సంది ఉంది షాప్ ఈడ? 20 years. 20 years. ఇది రోడ్డుకి ఏమన్నా కట్టాలనా లేకపోతే ఇది ఓనా మీది రెంట్ ఏమన్నా? ఓన్ షాపేనా? అసలు ఎట్లున్నాయి ధరలు? ఈ బేరం ఎట్లుంది? ఇప్పుడు అయితే లేవు మేడం, కస్టమర్ తక్కువ ఉన్నాయి. అంటే కోటి అంటే అగ్గు అంటారు కదా, జనాలు వస్తలేరా మరి? ఎట్లా అంటే అట్లా బాగానే ఉంది, ఇప్పుడు కొంచెం తక్కువ ఉంది. పెళ్లిళ్ళ సీజన్ ఇట్లా లేదు కాబట్టి తక్కువ ఉందన్నమాట. ఎంత ఉంటాయి ధరలు నీ దగ్గర నుంచి? స్టార్టింగ్ ఎంత ఉంటుంది? ఎక్కువ ఏ ధర ఎక్కువ ఏముంటాయి? 50 రూపీస్ 500 దాకా ఉంటాయి. 50 నుంచి 500. మరి నీ షాప్కి ఏమైనా పేరుందా? పేరు లేదు. పేరు లేదా? ఇగో పేరు లేదంట కానీ ఇక సిగ్నల్ నుంచి లెఫ్ట్లో వస్తే ఇక ఈ షాప్ అయితే దొరుకుతుంది. ఇగో ఈ అన్నని అయితే గుర్తుపెట్టుకోరి. అన్నయ్య అయితే ఇక కనిపిస్తున్నాయి, చైన్లు అన్ని తీరొక్కడు కనిపిస్తున్నాయి, అవన్నీ కొనుక్కోవచ్చు. సరే చూసిరు కదా, ఇక కోటీలు అయితే జనాల రచ్చ మామూలుగా లేదు. ఇక కోటి అంటేనే అగ్వా అనుకుంటాం కదా. ఇక చూసినాం కదా ఎన్ని షాపులు తిరిగినాం. అట్లా నగల షాపులు చూసినాం, మాకు బ్యాగ్ల షాపులు చూసినాం. ఇవన్నీ తక్కువనే చెప్పొచ్చు. సో మీరు కూడా ఎవరైనా కొనుక్కోవాలంటే ఇక కోటికి వచ్చి కొనుక్కోండి. మళ్ళొక వీడియోలో మళ్ళీ కలుసుకుంటా. అప్పటిదాకా చూస్తూనే ఉండరు E6 TV. నేను మీ ఉషారు. నమస్తే.